రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, గతించిన ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్న దేవుడవు. ఏ నిమిషమును విడువక ఎడబాయక ప్రేమించి మా చేతిని పట్టుకుని నడిపించిన దేవుడవు నాయన. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన మా ప్రయాణాల్లో కూడా మీరు మాకు తోడై ఉన్నారు. ఏ హాని ప్రమాదము ఏది జరగకుండా భద్రపరిచారు అయ్యా. ఈ రోజున మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు తండ్రి. మా పనులలో మాకు దీవెనలు దయచేశారు తండ్రి. అయ్యా, మాకు ఏ లోటు లేకుండా కూడా ప్రతి విషయంలో సమృద్ధిని అనుగ్రహించారు. స్తుతులు ప్రభువా. మరొకసారి ఈ రాత్రిన సజీవంగా చేరి మీ నామాన్ని గణపరుచుకునే ఈ యొక్క అద్భుతమైన అవకాశం దయచేసినందుకు కూడా లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. హెబ్రీలకు రాసిన పత్రిక 6:14 ద్వారా తండ్రి సెలవిస్తున్నారు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును అంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఈ లోకంలో ఎవరు ఆశీర్వదించకపోయినా, ఈ లోకంలో ఎవరు తృణీకరించినప్పటికీ మీరు మమ్మల్ని ఖచ్చితంగా నిశ్చయముగా ఆశీర్వదిస్తానంటున్నారు. నేను ఎవరైతే తండ్రి శాపంలో పాపంలో పడిపోయి ఉన్నారో, లోటుతో లేమితో ఉన్నారో, దరిద్రతను అనుభవిస్తున్నారో వారందరిని ఆశీర్వదించండి. వారు ఏ ప్రాంతాలలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో నాయన, ఆ యొక్క ప్రాంతంలో వారిని అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. అనేక మందికి మీరు ఆశీర్వాదాలు ఇచ్చారు నాయన. ఈ రోజున ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాల చేత వారిని సంతృప్తిపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, వారి కుటుంబాలను బట్టి అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం నాయన. మీ అద్భుత కార్యాలు వారి ఎడలు కనపరచండి. వారి ఆలోచనలు ఎరిగిన దేవుడవు, వారి బాధను ఎరిగిన దేవుడవు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడవు తండ్రి. వారు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిని నెరవేర్చండి నాయన. అనారోగ్యం చేత ఎంతోమంది దుఃఖిస్తున్నారు, వ్యాధి బాధల చేత ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారికి మంచి స్వస్థత దయచేయండి, సంపూర్ణ ఆయుష్ దయచేయండి. ప్రతి రోగము నుంచి విడుదల అనుగ్రహించండి. దురాత్మ క్రియలన్నిటినీ కూడా నజరేయుడైన యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, మానసికంగా తండ్రి డిస్టర్బ్ అయిపోయి తండ్రి ఉన్నారు, వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నాయన, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయం వారికి దయచేయమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు నష్టపోయారు, అప్పుల్లోకి వెళ్ళిపోయారు, మోసపోయారు, ధనాన్ని కోల్పోయారు నాయన. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక పరంగా వారు బలంగా మార్చబడే కృప దయచేయండి. మీ యొక్క సమృద్ధైన ఆశీర్వాదాలతో వారిని నింపండి, వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. అదేవిధంగా ప్రశాంతత లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు అనేకము దుఃఖిస్తున్నాయి నాయన. ఆ కుటుంబాలను దర్శించండి రాత్రిన. వారి కుటుంబంలో నెమ్మదిని, ప్రశాంతతను దయచేయండి తండ్రి. ప్రతి గలిబిలిని తొలగించండి. యవన బిడ్డలందరూ కూడా మారు మనసు పొందుకునే కృప దయచేయండి. తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చండి. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలను తొలగించండి తండ్రి. నాయన, మారు మనసు లేక దుర్వ్యసనాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళేట్టుకు ప్రయత్నిస్తున్నారు తండ్రి, వారి వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక ఉన్నారో నాయన, వారికి గర్భఫలం దయచేయండి, సంతాన భాగ్యమును అనుగ్రహించండి తండ్రి. అయ్యా, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు, వారికి రక్షణ దయచేయండి అయ్యా, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని ప్రాముఖ్యంగా దీవించమని, ఆశీర్వదించమని,
దేశ సైనికులను కూడా మీ రక్షణలో భద్రపరచుకోమని అడుగుతున్నాం తండ్రి. అయా అదేవిధంగా లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని వారికి దయచేయండి. సొంత గృహములు లేని వారికి సొంత గృహమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అయా దురాత్మ క్రియలు, శత్రువులు, దొంగలు, మాకు హాని చేసే పరిస్థితులు ఏవి రాత్రి కాలంలో మమ్మల్ని ముట్టకుండా మీ యొక్క దేవదూతల కంచె మా అందరి గృహముల చుట్టూ దయచేయమని, నిద్రలేమి, పీడకలల సమస్యల చేత ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా నిద్ర, సంతృప్తికరమైన నిద్రను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని సజీవులుగా నిలవబడి మిమ్మల్ని స్తుతించగలిగిన భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.